ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా పిటిఎం 2.0 కార్యక్రమానికి కాట్రేనికోన మండలం చెయ్యేరు విశేష స్పందన వచ్చింది. ప్రతి గ్రామంలో గల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా జరిగింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను గ్రామ పెద్దలను ఎంతో ఆనందపరిచాయి. కాట్రేనికోన ఎస్ఐ విద్యార్థులను ఉద్దేశించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు జోలికి వెళ్లవద్దని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అతిథులందరూ కూడా ఈ మధ్యాహ్న భోజనం ఎలా ఉంది ఏంటనేది మరి టేస్ట్ చేసి ఆ భోజనం చేసి మీ యొక్క ప్రతిస్పందన తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా అండి. 10th క్లాస్ స్టూడెంట్స్, ఉపాధ్యాయులందరూ వేదిక దగ్గరికి రావాలను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేడం గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్రతి స్కూల్లోని కూడా ఇదే రోజు మనం ఉదయం 9 గంటల నుంచి కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆల్రెడీ కన్క్లూజన్కి వచ్చింది కాబట్టి మార్నింగ్ నుంచి మనం చేసుకున్న కార్యక్రమాలు అంటే పేరెంట్కి, టీచర్కి, స్టూడెంట్ గురించి మాట్లాడడానికి, అదేవిధంగా ఒక చక్కటి బాండింగ్ ఏర్పడి స్టూడెంట్ విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఇంకా మరింత మెరుగ్గా స్టూడెంట్ని తీర్చిదిద్దడానికి వీలుగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లోని, ప్రైవేటు, గవర్నమెంట్ స్కూల్స్, అన్ని స్కూల్స్లోని, అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్లో కూడా ఈ విషయం మంచి పరిణామం. మనం పిల్లలకి, తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి అందించే అతి పెద్ద ఆస్తి విద్య. కానీ ఈ విద్యను అందించే క్రమంలో ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మీ స్టూడెంట్స్కి అందించడం జరిగింది. అందులో భాగంగా తల్లికి వందనం, ప్రతి స్టూడెంట్కి కూడా తల్లికి వందనం అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ. SRKVMT కిట్స్, పిల్లల యూనిఫామ్స్, 3 యూనిఫామ్స్, బుక్స్. సెల్ ఫోన్ వల్ల ఏంటి, ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం అన్నది దాని మీద వివరణగా ఎస్ఐ గారు మీ అందరికీ వివరించారు. మరి అన్నీ కూడా పిల్లలు, తల్లిదండ్రులు కూడా చదివి ఇక్కడ ఎంతో సాంప్రదాయంగా పిల్లలు, తల్లులు మరి ప్లేట్లో కాలు పెట్టి, కళ్ళులో కాలు పెట్టి కడిగించి మరి ఎంతో ఇదివరకు ఎప్పుడు జరగనంత విధిగా మరి ఈరోజు మరి ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా చాలా బాగా చేశారు. మేడం గారు కూడా అన్ని విషయాలు చెప్పారు. మరి మేము అయితే ఇది అమెరికాలో చదువుకుని వచ్చారు. ఈ పిల్లల గురించి పెద్ద ఏం తెలుస్తుంది, పెద్దగా ఆమంత్రి తీసుకున్నారు. మరి వేళ గవర్నమెంట్ ప్రోగ్రాం కింద పెట్టి దీన్ని ఇంత బ్రహ్మాండంగా నడిపించారంటే మరి ఆయన చదువుకున్న చదువుకి మరి ఆయన వని తెచ్చారు. హర్షిక దుర్గ, ఇంకొక ఇద్దరు 200 ప్లేట్లు డొనేట్ చేసినటువంటి పల్లివేల భవానీ శంకర్ గారికి పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం ఎలా చూడండి. ఒకసారి ఓకే, సరేనా చూడండి. ఇచ్చేసినటువంటి పెద్దలందరినీ ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే. అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్,
ఉపాధ్యాయులందరూ వేదిక దగ్గరికి రావాలను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేడం గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్రతి స్కూల్లోని కూడా ఇదే రోజు మనం ఉదయం 9 గంటల నుంచి కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆల్రెడీ కన్క్లూజన్కి వచ్చింది కాబట్టి మార్నింగ్ నుంచి మనం చేసుకున్న కార్యక్రమాలు అంటే పేరెంట్కి టీచర్కి స్టూడెంట్ గురించి మాట్లాడడానికి, అదేవిధంగా ఒక చక్కటి బాండింగ్ ఏర్పడి స్టూడెంట్ విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఇంకా మరింత మెరుగ్గా స్టూడెంట్ని తీర్చిదిద్దడానికి వీలుగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లోని ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లోని అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్లో కూడా ఈ విషయం మంచి పరిణామం. మనం పిల్లలకి తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి అందించే అతి పెద్ద ఆస్తి విద్య. కానీ ఈ విద్యను అందించే క్రమంలో ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మీ స్టూడెంట్స్కి అందించడం జరిగింది. అందులో భాగంగా తల్లికి వందనం, ప్రతి స్టూడెంట్కి కూడా తల్లికి వందనం అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ. SRKVMT కిట్స్, పిల్లల యూనిఫామ్స్, 3 యూనిఫామ్స్, బుక్స్. సెల్ ఫోన్ వల్ల ఏంటి, ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం అన్నది దాని మీద వివరణగా ఎస్ఐ గారు మీ అందరికీ వివరించారు. మరి అన్నీ కూడా పిల్లలు, తల్లిదండ్రులు కూడా చదివారు. ఇక్కడ ఎంతో సాంప్రదాయంగా పిల్లలు, తల్లులు మరి ప్లేట్లో కాలు పెట్టి, కళ్ళులో కాలు పెట్టి కడిగించి మరి ఎంతో ఇదివరకు ఎప్పుడు జరగనంత విధిగా మరి ఈరోజు మరి ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా చాలా బాగా చేశారు. మేడం గారు కూడా అన్ని విషయాలు చెప్పారు. మరి మేము అయితే ఇది అమెరికాలో చదువుకుని వచ్చారు. ఈ పిల్లల గురించి పెద్ద ఏం తెలుస్తుంది, పెద్దగా ఆమంత్రి తీసుకున్నారు. మరి వేళ గవర్నమెంట్ ప్రోగ్రాం కింద పెట్టి దీన్ని ఇంత బ్రహ్మాండంగా నడిపించారంటే మరి ఆయన చదువుకున్న చదువుకి మరి ఆయన వని తెచ్చారు. హర్షిక దుర్గ, ఇంకొక ఇద్దరు 200 ప్లేట్లు డొనేట్ చేసినటువంటి పల్లివేల భవానీ శంకర్ గారికి పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం ఎలా చూడండి. ఒకసారి అలా ఉండండి. ఓకే సరేనా చూడండి. ఇచ్చేసినటువంటి పెద్దలందరినీ ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే ఎడ్యుకేషన్ పరంగా ఉపాధ్యాయులు ఎంత చెప్పినా మనం బాధ్యతగా అక్కడ తీసుకుని వాళ్ళు ఇచ్చే హోంవర్క్లు దగ్గరుండి చేయవలసిన బాధ్యత. ఇందాక ఒక ఆయన వచ్చి డైరీ పెట్టన్నారు, చాలా మస్ట్ అండ్ షుడ్ అది. ఎందుకంటే డైరీ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఏదైతే డైరీలో రాసి ఈ హోంవర్క్ ఇచ్చాం మీ పిల్లలకి అని పెట్టారో ఆ హోంవర్క్ కంప్లీట్ చేస్తారో లేదు మీరు కూడా సైన్ చేసి పంపించాలి, చదవరే లేదు. ఆ విధంగా సిస్టమేటిక్గా మెయింటెనెన్స్ చేయాలని మరి ఏదైనా దారిస్తే అవి కూడా మెయింటెనెన్స్ చేస్తామని మన హెచ్ఎం గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. అవి కూడా మరి ఏదో దాతను చూసి త్వరలోనే మీకు అరేంజ్మెంట్ చేస్తాం తప్పనిసరిగా, అది కూడా మెయింటెనెన్స్ చేయదురు. కానీ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఈరోజు పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలయికతో ఆత్మీయతంగా
పిల్లలతో ఆత్మీయంగా ఉంటే వాళ్ళు భయపడకుండా చదువు కూడా ధైర్యంగా ఉంటారు. పిల్లల మీద మనం ఇందాక పెద్దలు అందరూ చెప్పారు, సర్పంచ్ గారు, ఎస్ఐ గారు అని మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ పిల్లల చదువు మీద మన తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలి. ఏదో ఒక గంట పనికెళ్ళి వచ్చిన వాళ్ళు అయిన తల్లిదండ్రులు, జాబ్ చేసి వచ్చిన వాళ్ళు అయిన తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ చేసి సాయంత్రం ఒక గంట అలా ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, అలాగే సభాధ్యక్షులు హెచ్ఎం గారికి, పేరెంట్స్కి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. ఇదొక మంచి సాంప్రదాయం. ఎందుకంటే మన భవిష్యత్ అంతా కూడా పిల్లలతోనే కాబట్టి, పిల్లల యొక్క భవిష్యత్తు స్కూల్లోనే తయారవుతుంది కాబట్టి ఇటువంటి ప్రోగ్రాంలో పేరెంట్స్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి టీచర్స్తో ఇన్వాల్వ్ అయ్యి మీ యొక్క విద్యార్థి యొక్క మీ యొక్క బిడ్డ యొక్క స్కూల్ అలా ఎప్పుడైతే మీరు టీచర్స్తో ఇన్వాల్వ్ అవుతారో, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారో, అప్పుడే ఇటువంటి ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి. తద్వారా మీ యొక్క బిడ్డలో కూడా జాగ్రత్త ఏర్పడుద్ది. నేను స్కూల్లో అల్లరి చేస్తే మా సారు, మా క్లాస్ టీచర్ మా అమ్మ చెప్పేస్తుందేమో, లేదా ఇంట్లో అల్లరి చేస్తే మా టీచర్ చెప్పేస్తుందేమో అనే ఒక భావన ఏర్పడి క్రమశిక్షణ చూడవద్ది. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని తెరలేపున ఈ యొక్క ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశానికి మనందరం కూడా గౌరవించాలి. ఇటువంటి మీటింగ్స్ని ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్